సంఘస్థులందరికీ నా వందనాలు తెలియజేస్తాను. మానవా నీ పాపం మానవా యేసయ్య చింత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చింత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. పాపంలోనే బ్రతుకులున్నచో చెడులోని దేహము పాపములోనే మరణించినచో తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుతున్నచో చెడులోని దేహము పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చింత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చింత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఎంతకాలము పాపములోనే బ్రతుకుతుందువు ఎంతకాలము శాపములోని కొట్టబడుదువు ఎంతకాలము వ్యసనపరుడిపై తిరుగుచుందువు ఎంతకాలము దుఃఖములోని మునిగియుందువు ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు ఎంతకాలము శాపములోని కొట్టబడుదువు ఎంతకాలము వ్యసనపరుడిపై తిరుగుచుందువు ఎంతకాలము దుఃఖములోని మునిగియుందువు. యేసును నమ్మి పాపమును విడుదల పొందువు. యేసయ్యే తన రక్తముతో నీ పాపం కడుగును. యేసును నమ్మి పాపమును విడుదల పొందువు. యేసయ్యే తన రక్తముతో నీ పాపం కడుగును. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చింత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చింత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఎంతకాలము దేవుని విడిచి తిరుగుచుందువు ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుచుందువు ఎంతకాలము దేవుని మాటను ఎదిరించుదవు ఎంతకాలము దేవుని నీవు దుఃఖపరుదువు ఎంతకాలము దేవుని విడిచి తిరుగుచుందువు ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుచుందువు ఎంతకాలము దేవుని మాటను ఎదిరించుదవు ఎంతకాలము దేవుని నీవు దుఃఖపరుదువు. యేసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను. యేసయ్యే నిన్ను రక్షించి పరమును చేర్చును. యేసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను. యేసయ్యే నిన్ను రక్షించి పరమును చేర్చును. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చింత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చింత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. పాపములోనే బ్రతుకుతున్నచో దేవుని నీ దేహము పాపములోనే మరణించినచో
పాపములోనే బ్రతుకుతున్నచో చెడును నీదే నమ్ము. పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా, ఈ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా, ఈ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మగారి దగ్గరికి మొదటి బంగారం అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా బంగారండి. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నన్ను ఎవరికి లేదయ్యా, నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నన్ను ఎవరికి లేదయ్యా.
హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపుడ, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు రాజా. ఇప్పటి వరకు బలారాధన కార్యక్రమంలో నేను ఆశని నిలబెట్టుకొని నీ నామానికి మహిమకరంగా, సంఘములకు ఆశీర్వాదకరంగా జరిగించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా, ఇదిగో పాడిన పాటల్లో కూడా అయ్యా నీ సన్నిధి, నీ ఆత్మను మాకు తోడుగా ఉంచి ఈ స్థలమంతా మీరు పరిశుద్ధపరిచారు ప్రభువా. బట్టి నీకు స్తోత్రాలు నా ప్రభువా. జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని నీ చేతులకు అప్పగిస్తూ ఉండగా ఘనత, మహిమ, ప్రభావాలు మీరే ఆరోపించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 119వ అధ్యాయము 1 నుంచి 20 వరకు చదువుకుంటాం. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతకవారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండి నన్ను ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కట్టడలను నేను గైకొందును. నన్ను బొత్తిగా విడనాడకుము. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞను విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను.
కాక మనందరం కూర్చుందాం. మరి సాక్ష్యముల సమయము. మరి ఎవరైనా చెప్పాలని ఆశపడిన వారు ఉన్నట్లయితే మీ యొక్క సాక్ష్యములు పంచుకోవలసిందిగా ప్రభు పెట్టుకోండి. నా సాక్షి ఏంటంటే మన ఉపాస ప్రాంతంలో మేము వంటలన్నిటి సిద్ధపరచుకుని అక్క మా అక్క నేను ఏవో మాట్లాడుకుంటా అలాగే 12 గంటల పడుకుంటే తెల్లలోపు మనకి ఏమైందో నాకైతే తెలియదు. కానీ దేవుడు నా పట్ల ఎన్నో కష్టం వచ్చినా కానీ ఎన్నో ఇబ్బందులు సమస్య వచ్చినా కానీ తొలగించి నన్ను సాక్షి పెట్టుకున్నాడు. అలాగే మోహం అంతా ఏంటో వాసిపోయి మా అక్క ఏంటమ్మా అలా ఉంటుంది మోహం వాసన ఎందుకు కట్టుకుందంటే నాకు అర్థం కావట్లేదు అక్క నాకు ఏమైందో తెలియదు. ఏదో ఒకటి వస్తుంది నాకు మాత్రం నాకైతే బాధగా ఉన్నది బతకాలనిపించట్లేదు. ఇది మీద సమస్యలు వెళ్ళిపోగలుగుతూ నాకైతే అర్థం కావట్లేదు. ఏది చూసినా నాకు ఏదో ఒక శోధన దృష్టిని పెట్టింది అయితే తొలగించండి సాక్షులను నిలబెట్టమని నేను సాక్ష్యం చెప్పుకుంటాను మనసు అనుకున్నాను. ఆ రీతిగా మరి అట్లాగే నిప్పుతో ఉన్నాయి ఎంతో భారంగా ఉంటుంది. చేయాలనిపించట్లేదు, ఇటు రావాలనిపించట్లేదు. మరి ఉపాస పేదలు వంట చేసుకుని వెళ్ళాలని మరి నీ చిత్తమేమైనా మరి నన్ను నడిపించాయని పండగ వచ్చా కూడా ఇంటికి వెళ్ళాక మరి అంట్లు బట్టలు అన్ని మ్యాక్సిమం పనుందని వెళ్ళిపోయింది అది పండగని. మరి అలాగే చేసుకుని ఎంతో బాధ అనిపించినా కానీ మరి దేవుని బట్టి నేను ఎంత పని నేను అలాగే చేసుకొని విజయవాడ వెళ్ళాలి. మా మేనగోడ కూతురికి అన్న పుట్టినరోజు అంట రాత్రి ఫోన్ చేసి ఒక వంట పెట్టుకొని నేను వెళ్ళాలని చెప్పి నేను రానమ్మయ్యా అనుకున్న ఒక పని ఉంది బాగోలేదు నాకు అని చెప్పాను. అలాగే ఇంట్లో ఉండి ఒకటే ఏడుచుకుంటున్నాను. ఎందుకయ్యా నాకు ఏదో ఒక శోధన ఎందుకు వస్తుందో నేను నీకు నమ్మకం ఉండట్లేదు, యథార్థంగా ఉండట్లేదు. మరి నా బాధను బట్టి నా శ్రమను బట్టి నీ లోకం వైపు చూస్తున్నాను. నన్ను క్షమించగా మీ బాబు తీసుకెళ్ళినప్పుడు దేవుడు సాయంత్రం కల్లా ఇంజక్షన్ చేయించుకున్నా. ఇక్కడ వడ్లమండి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అయ్యగారితో ప్రార్థన చేయించుకొని అయ్యగారు మోకం వాసింది ప్రార్థన చేయమన్నప్పుడు చేసినప్పుడు నేను ఇక్కడికి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన వడ్లమండి దగ్గరికి వెళ్తే ఇంజక్షన్ చేశాడు. ఏంటమ్మా అట్లా ఉందని ఇంజక్షన్ చేశాడు. సరే మెల్లిగా తగ్గుతుంది. మళ్ళీ కన్ను కింద బాగా వాసిపోయింది. మళ్ళీ ఎందుకని కన్ను కింద వాసింది. నాకు ఎంతో టెన్షన్ పుట్టుకుంది. కన్ను ఏమన్నా అయిపోతామని ఎంతో బాధపడ్డాను. నాకు ఏదొచ్చినా ఎవరు చూసేవాళ్ళు లేరు, ఆదరించేవాళ్ళు లేరు. నాకు ఎవరినో చూసేవాళ్ళు కూడా లేదు. నాకు నువ్వే నాకు దిక్కయ్యా బాబుని కూడా తీసుకుపోయి సాక్షాన్ని నిలబెట్టినని చెప్పు అనుకున్నప్పుడు మరి ఆ రీతిగా సాయంత్రానికి వెళ్ళా మరి రేతులు తగ్గిపోయింది. 2 రోజులు కూడా పని మానేసి సెంటర్ కూడా వెళ్ళబుద్ది కదా కన్ను తెరవలేకపోతున్నాను. అట్టున్న కన్ను దేవుడు ఈ రకంగా నన్ను స్వస్థపరిచిన దేవుడు తప్ప నాకు ఎవరు లేరు లోకం మీద. దేవుడే నాకు సర్వస్వం. ఏ సమస్య వచ్చినా నేను దేవుడు తప్ప ఎవరికి చెప్పుకోలేదు. మరి ఈ బాధ తట్టుకోలేనప్పుడు అయ్యగారికి ఫోన్ చేసి ఇలా ఉందని చెప్పుకుంటాను. నేను ఎవరు చెప్పుకున్నా నన్ను ఎవరు ఆదరించరు, ఎవరు ప్రేమ చూపించరు. ఏ సమస్య వచ్చినా నేను ఎదుర్కోవడమే తప్ప నాకు ఎవరు దిక్కు లేరు అన్నట్టుగా నేను దేవుడి మీద ఆధారపడినప్పుడు నన్ను ఈ రీతిగా నేను సాక్షిగా నిలబెట్టండి. సాక్ష్యం దేవుడు దీవించుగా. అందరూ లేచి నిలబడినట్లయితే కానుకలు పాడుకుందాం. మనము సజీవుడైన దేవుడిని నమ్ముకున్నాం. పట్టాన్ని చచ్చిపోవాలని మనసుకి వచ్చింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ మనసు పెట్టేది ఎవరంటే సామాన్యం పెడతాడు. మనకి ఎవరో దిక్కు లేకపోయినా మనకి మనల్ని ఆదరించేవారు ఎవరున్నారంటే దేవుడు. మనకి సంఘం ఉంది. మనం ఎప్పుడు కూడా నేను దిక్కులేని దాన్ని అనే మాట అసలు మన నోట అంటే రాకూడదు. ఫస్ట్ పాయింట్. రెండోది చచ్చిపోవాలి. పద్దాకి ఎందుకు చచ్చిపోవడం? శ్రమలు రాకపోతే మనకి ఆశీర్వాదం ఉందా? అది గుర్తుపెట్టుకోండి. శ్రమలు నీకు ఎక్కువగా వస్తున్నాయి అంటే దేవుడు నిన్ను ఎక్కువగా ఆశీర్వదిస్తున్నాడనే అర్థం. దాన్ని బట్టి ఈ శ్రమలంట నా నుంచి తీసివే అనకూడదంట. ఈ శ్రమల్లో నాకు జయ జీవితం ఇవ్వు ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఒక్కళ్ళమే మనం ఎదిరించేసి మనం ఒక్కళ్ళమే మన శక్తి చేత కాదు. ఇది ఎవరి ద్వారా జరుగుతుందో తెలుసా? దేవుడు. అది గుర్తుపెట్టుకోండి. నేను ఎదిరించలేకపోతున్నా, నేను చేయలేకపోతున్నా. నువ్వెవరో చేయలేకపోవటానికి? నువ్వు నేను ఏమాత్రం పోలం. మన వల్ల ఏది జరగదు.
ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు దేవుని మహాకార్యాలు మనం చూస్తాం. ఎప్పుడు కూడా మనం దేవుడు నాతో ఉన్నాడు అనే ధైర్యం కలిగి మనం ఉన్నాం అనుకోండి, ఎంత శ్రమ వచ్చినా నాకు ఈ చెయ్యి అసలు లేకట్లా, నేను ఎన్నిసార్లు చచ్చిపోవాలి? కన్ను వాసి 5 రోజులు కన్ను తెరవకుండా ఉంది, అప్పుడు ఎన్నిసార్లు చచ్చిపోవాలి? శ్రమ వచ్చింది అంటే మనం ఒకటే ప్రార్థన చేయాలి, ఈ శ్రమ వెనకాల నాకు ఏ మేలు దాచి ఉంచావు ప్రభువా అని. శ్రమలో కూడా మనం ఏం చేయాలో తెలుసా? దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. శ్రమలో స్తుతించాలి. శోధనను సహించువాడే ధన్యుడు అని ఉంది బైబిల్లో. శోధన వచ్చినప్పుడు ఇంకా నా బతికేందుకు, నాకు ఎవరు లేరు, ఆదరించేవాళ్ళు లేరు, దిక్కులేని దాన్ని, ఒంటరి దాన్ని, అలా నిరుత్సాహంతో ఉన్నప్పుడు దేవుని ఆత్మ వెళ్ళిపోయి ఎవరు వస్తారో తెలుసా? సైతాన్ వచ్చేసి. సైతాన్ రాగానే ఏం చేస్తుంది? ఎలా ప్రేరేపించేస్తుంది? నువ్వు చచ్చిపో, ఇక నువ్వు అనవసరం బతకడం, నువ్వు చచ్చిపో, ప్యాన్ వేసుకుంటావా లేకపోతే దూస్తావా, ఏదైనా తాగుతావా, ఈ పెట్టింది. మనకు సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ఎప్పుడు 3 సార్లు ప్రార్థన చేసేవాళ్ళం. ఆ దినాన్ని ఎన్నిసార్లు చేయాలి ప్రార్థన? 5 సార్లు చేసుకోవాలి ప్రార్థన. ఏం కాదు, మనకు శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలో మనం నిలబడతామా లేదా అని చెప్పి దేవుడు పరీక్ష పెడతాడు. ఇంకో పక్కన సైతాన్ని కూడా శోధించింది. ఆ శోధన సహించిన వాడే ధన్యుడు అవుతాడు. మరి ఎప్పుడు కూడా నాకు చచ్చిపోప్పుడు ఏసమ్మ నోట అప్పుడు చాలాసార్లు విన్నా నేను ఈ మాట. ఏమాట? చచ్చిపోవాలి. ఎందుకు చచ్చిపోతావు? 2 మగపిల్లలు ఇచ్చాడు నీకు దేవుడు. ఆ మగపిల్లలు లేని వాళ్ళు మేమేమైపోవాలి? చక్కగా 2 కుడి పక్కన ఎడమ పక్కన 2 కాసుకొని కూర్చొని ఉంటారు. నీకు దేవుడు ఉన్నాడు. ఇంక నీకేంటమ్మా? అసలు చచ్చిపోవాలనే మనసు ఎందుకు వస్తుంది? తప్పు. అసలు ఆ మాటే రానియొద్దు, ఇంకెప్పుడు ఆ మాట అసలు పలకొద్దు. కాన్పులు పాడుతున్నాం. నీ ధనము నీ ధనము ప్రభు యేసునే, నీ దశమా భాగమనీయ వెనుదీతువా వెనుదీతువా. దరయాతు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. దరయాతు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుడు నీకియ్యగా మరి యేసు మరదీయ వెనుదీతువా. పరలోకనాథుడు నీకియ్యగా మరి యేసు మరదీయ వెనుదీతువా. నీ ధనము నీ ధనము ప్రభు యేసునే, నీ దశమా భాగమనీయ వెనుదీతువా వెనుదీతువా. హల్లెలూయా. ప్రార్థన చేస్తాం.